హైడ్రాకి సంబంధించినటువంటి అంశం కలకలం రేపుతున్నది. తర్వాత ఏదైతే ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు కూడా తెరపైకి వస్తున్నది. తర్వాత ఖమ్మంకు సంబంధించినటువంటి వరద బాధితులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం భూకంపం బద్దలు చేస్తాం, ఎవరెవరైతే నష్టపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ మేము 15,000 రూపాయల చొప్పున 10,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పి ఆఖరికి అలా పేరు రాసుకున్నాడు. అలా పేర్లు, ఆధార్ కార్డు జిరాక్స్ అన్ని తీసుకొని నాకు తెలిసి దాదాపు నెల అవుతుందా, నెల 3-4 వారాలు అవుతుంది, 4 వారాలు అయిపోయింది, 4 వారాలు నెల రోజులు అవుతుంది. కానీ అందరి సాయం అందులో ఇంకా నెల రోజులైనా కూడా ఖమ్మం ప్రజలకు ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా పోలే. ఎవరెవరు పోయినాయి? ఎవరైతే గట్టుకెక్కున్నారో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి రాలేదు. ఎమ్మెల్యేలకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే 10 మందికి ఇచ్చారు, ఇట్లా అందించు, ఇగో మిస్టర్ తీసుకో అని చెప్పి పేపర్ లేచుడు, న్యూస్ ఛానల్ లేచుడు చేసి కథం అందరికి ఇచ్చేసిన. ఈ గవర్నమెంట్ సొమ్ము ఎక్కడ ఇవ్వని, కానీ మహేష్ బాబు లాంటి 50 లక్షలు ఇచ్చారు, పెద్ద పెద్దలు ఒక 50 లక్షలు, తల పవన్ కళ్యాణ్ ₹1,00,00,000 ఇచ్చారు. ఆఖరికి కుమారి అంటే 50,000 ఇచ్చి 50,000 ఇచ్చింది. 50,000 దాస్ వేయలేదు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు. తెలంగాణ ప్రజల సొమ్ముని కరగనాకి కథం చేయడంలో నెంబర్ 1 దొంగలు. కానీ తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే, తెలంగాణ ప్రజలు ఆవేదన పడతా ఉంటే, దిగులు పడతా ఉంటే సిగ్గు లేని వీళ్ళకి. అంతెందుకన్నా అక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రోజు ఈడీ సోదాలలో 400 కోట్లు దొరికింది. పొంగల్ శ్రీనివాస్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక అప్డేట్, ఈడీ అధికారులు నిన్న వాళ్ళ ఇంట్లో సోదాలు చేసినారు. చేస్తే దాదాపు రాఘవ కన్స్ట్రక్షన్ అని చెప్పి వాళ్ళ కొడుకు మెయింటైన్ చేస్తాడు. ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి కంపెనీ, అది చాలా పెద్ద కంపెనీ. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కూడా ఆ కంపెనీకే కాంట్రాక్ట్ ఇస్తారు. ఆంధ్ర రాష్ట్రం గతంలో వైసీపీ కూడా ఆ ప్రభుత్వానికి ఏదైతే అదే ఆ రాఘవ కన్స్ట్రక్షన్ కి ఆ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆఖరికి కర్ణాటక ప్రభుత్వం కూడా అదే కాంట్రాక్ట్, అదే సంబంధించినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్ కే కాంట్రాక్ట్ ఇచ్చినారు. సో బిల్లులు పెండింగ్ అని మస్తు డ్రామా ప్లే చేశారు. ఆఖరికి డిసెంబర్ 9వ తారీఖు నుండి ఈ సెప్టెంబర్ తారీఖు అంటే దాదాపు 9 నెలలలో 1,300 కోట్ల రూపాయల డబ్బులు పొంగులేరు సినిమా సంపాదించినట్ట కంపెనీలు. 600 కోట్ల రూపాయలు, 650 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. 100 కోట్ల రూపాయల రాబింగ్. కనీసము అక్కడ ఉన్న వాళ్ళ ఓట్లేసి గెలిపించినందుకు మరి అంత వరదలలో ఇబ్బంది పడుకుంటా మరి అన్నమో రామచంద్ర అంటున్న వాళ్ళకి ఒక 100 కోట్లు ఒక 100 కోట్ల రూపాయలు 7 రూపాయలు ఇచ్చిన సీఎం ఫండ్ కి ఇచ్చిన ₹1 ఖమ్మంకి సంబంధించినటువంటి కీలక నేత ఇక్కడ గెలిపించారు, నిన్ను గెలిపించారు, నీ సడ్డకుని గెలిపించారు, అందరూ గెలిపించారు, మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నారు. నువ్వు తీసుకోకపోయి నెత్తి మీద ఉన్నటువంటి కుండని కింద ఎత్తెత్తి ఏముంది ఇంకా. శ్రీనివాస్ రెడ్డి ఎట్లా ఫెయిల్ అయింది తెలుసా? నాయకుల గూడెం అని ఉంటుంది. నేను నాయకుల గూడెంలో 2 కుటుంబ సభ్యులు ఏం చేయాలో అర్థం కాక 7 గంటల సేపు ఇలా ఇల్లు మీద కూర్చుంటే వరదల బారిన పడి కొట్టుకొని చచ్చిపోయారు. వాళ్ళు కొట్టుకొని మొత్తం ఇబ్బందిలో చచ్చిపోయారు. అంతే దారుణమైనటువంటి సన్నివేశాన్ని కూడా చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గవ్వే మంటబట్టలే, ఏదో చేయాలి తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అంతే. ఇది ఆదుకోవాలంటే ఆదుకోలేరా? ఆఖరికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి హెలికాప్టర్లు ఆంధ్ర పంపి 2 హెలికాప్టర్లు అక్కడ ఈ నల్గొండ కాడ దిగినాయి కదా, పొలాలలో దిగి ఒక హెలికాప్టర్ వాళ్ళ ఓట్లేసి గెలిస్తే సాంకేతిక లోపం వచ్చుతో ఇంకో హెలికాప్టర్ వచ్చి దాన్ని తయారు చేస్తుంది. ఇట్లుంది మన కథ. ఈ ఒకసారి హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని వీడియోలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి దాదాపు ఒక 4 గండాలు ఉన్నాయి. గండం ఒకటి వచ్చేసేమో హైడ్రా చేయబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున దెబ్బ పడుతుంది. ఇంకా హీట్ ఎక్కింది బుచ్చమ్మ మరణంతో, కుక్కట్పల్లికి సంబంధించిన బుచ్చమ్మ మరణంతో ఇంకా హీట్ ఎక్కింది. ఎందుకంటే ముగ్గురు పిల్లలు పెళ్లి చేసింది వాళ్ళకి. ఇప్పుడు 3 ఆడబిడ్డలంట. 3 ఆడబిడ్డలైనప్పుడు ఉన్న ఇల్లు కూడా బిడ్డల పేరు మీద కట్టడం రాసిచ్చినప్పుడు అల్లుళ్ళు వచ్చి నన్ను ఎక్కడ అడుగుతారు? నేను ఎక్కడ వాళ్ళకి ఏ సమాధానం చెప్పుకోవాలి? నాకేం తెలియదు. FTL అంటే తెలియదు బుచ్చమ్మకి, ఆ బఫర్ జోన్ అంటే ఏమో తెలియదు బుచ్చమ్మకి. అది రాసిచ్చిన వాళ్ళు కట్నం అడిగితే నేను ఏడికి పోవాలనే భయంతోనే ఉరేసుకొని చనిపోయింది. దాఖలాలు కనబడుతున్నాయి. ఎంత దూరం చూడండి, కేవలం హైడ్రా ఎక్కడ ఎంత బాధాకరమైనటువంటి ఘటన అది. హైడ్రా ఎవరిని చంపనీకి వచ్చింది? హైడ్రా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించిండు. కేసీఆర్ కలుసుకుంటే హైడ్రా తేలేడా? కేసీఆర్ కలుసుకుంటే ఉన్నటువంటి బిల్డింగ్ ని కూల్చలేడా? కూల్చడం రాదా కేసీఆర్ కి? ఎందుకు కూల్చలే కేసీఆర్? తెలంగాణ ప్రజల బాధలేందో కేసీఆర్ తెలుసు. రేవంత్ రెడ్డి కూడా పాపం తెలంగాణ ప్రజల బాధలు తెలుసు. రేవంత్ రెడ్డి కూడా వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిందని చెప్పి అనుకున్నాం. కానీ ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ఉన్నటువంటి ఇల్లును కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కట్టించుడు పక్కన పెట్టు, ఉన్న ఇల్లును కట్టించుడు పక్కన పెట్టుది. ఉన్న ఇల్లులు దాదాపు ₹1 కోటి 2 కోట్లు పెట్టి చాలా మంది కట్టుకున్న ఇల్లులు
నిన్న మొన్న గృహప్రవేశమైనటువంటి ఇల్లులను కూడా హైడ్రా పేరిట నేలమట్టం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి తెలియదా? మొన్న 2 రోజులు 3 రోజులు ఒక వారం క్రితం రిజిస్ట్రేషన్ చేసినట్టు ఒక ఇంటిని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిన? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదు కదా. ఆల్రెడీ హైడ్రాకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంటే కూడా 10 రోజులు 15 రోజుల క్రితం ఒక ఇల్లుని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిరు? అది బఫర్ లో లేదు, ఎఫ్టీఏలో లేదని చెప్పి వాళ్ళని నమ్మించి డబ్బులు దబ్బిరట. ఎట్లా దబ్బిర్రు? ఏరికెళ్ళి వచ్చిన ఈ కథ అంతా మరి దీని లెక్క దీని ఫస్ట్ కోర్టులో స్టే ఆర్డర్ అమీర్పూర్ సంబంధించినటువంటి విషయంలో కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నటువంటి ఇల్లులను కూడా కూల్చేసేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే రేవంత్ రెడ్డిని కావాలని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఏది గొప్ప పేరు తెచ్చుకోవడానికో మెప్పు పొందడానికో ఏదో డ్రామా చేస్తున్నాయని రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అయినట్టే లెక్క. ఏమనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి? కాడికి మొన్న నిన్న పోయినామన్నా మేము ఆడ ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 50 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన నడిచింది కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినే వాళ్ళకి సంపాదన పెరుగుతా అంటే కొంత అభివృద్ధి చేయాలి. ఆ ఇందిరమ్మ ఇళ్ళనే కొంత మెరుగుపరుచుకుని ఒక మంచి ఇల్లుగా అప్పుడే తీర్చిదిద్దారు. ఆ ఇల్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు అది కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది 10 years. కానీ రేవంత్ రెడ్డి 9 months లోనే కేసీఆర్ కంటే ఎక్కువ వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు చాలా మంది ప్రజలు అంటున్నారు రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్, ఇప్పుడు కూడా కేసీఆర్ ఉంటే అయిపో అని చెప్పి చాలా మంది ప్రజలు అన్నాను ఎక్కడున్నావు అన్నా అని చెప్పి కేసీఆర్ కూడా పిలుస్తారు. అదే ఇవాళ బుచ్చమ్మని పోతే ఏ విషయం మాట్లాడలేదు, ఇంకా ఇంత ఆందోళన వెళ్తా ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు. ఒక మంత్రి గానే పడతలేడు, రారు, ఎవరు చేయరు. డ్రామా ఇదంతా ఒక బోర్డు పెట్టుకోవచ్చు మంత్రులు ఉన్నారని. ఫస్ట్ రేవంత్ రెడ్డికి హైడ్రా గండం ఉన్నది. ఫస్ట్ హైడ్రా చేయబట్టి రేవంత్ రెడ్డికి జిహెచ్ఎంసీ ఎన్నికలలో పెద్ద ఎత్తున దెబ్బ పడుతుంది. హైదరాబాద్ ప్రజలు రేవంత్ రెడ్డి ఓట్లేయడానికి రెడీగా లేరు. మీరు ఇప్పటికిప్పుడు చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ డిస్క్వాలిఫై అయితే, ఒకవేళ అనర్హత వేయటం ఇంకోటి అసలు కాంగ్రెస్ ఫెయిల్ అయిపోతే ప్రజలు మాకు కాంగ్రెస్ వద్దు అని చెప్పి గవర్నర్ పరిపాలన కావాలని చెప్పి ఒకవేళ చెప్తే కాంగ్రెస్ ప్రభుత్వం డిస్క్వాలిఫై అయ్యి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మాత్రం కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ ఓడిపోతుంది, 100% ఓడిపోతుంది. తెలంగాణ సమాజం చెప్తున్నటువంటి మాట ఒకటే, రేవంత్ రెడ్డి ప్రజల కోసం అని చెప్పి గెలిపించుకున్నాం, కానీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దందా గింత ఘోరమా, గింత దారుణమా? అరే బట్టలు చదువుకునే టైం ఇయ్యరు, 5 నిమిషాల టైం గ్రౌండ్ లో తిరుగుతా ఉంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఈయన 2-3 సార్లు ఏడ్చింది. ఇంకోటన్నా మనం ఈ టీఆర్టీ వేదిక కూడా అడుగుదాము, ఈ 9 నెలల్లో ఎవరన్నా ఎంతకంత ఈ పథకాలు అందిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 6 గ్యారెంటీలు కానీ ఒకటే 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయంలో నేను కూడా మీతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఇదే వాట్సాప్ కదా, సో దీంట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలను నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి ఆ మాటలను మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పీసీసీ ఉన్నాడో లేదో కూడా తెలియదు నాకు, పీసీసీ ఉన్నాడో లేదో కూడా తెలియదు. కానీ ఒక ప్రముఖ ఛానల్లో ఈయన పేరు ఏం పేరు రాధాకిషన్ తోటి మాట్లాడినటువంటి ఇంటర్వ్యూ, రాధాకృష్ణ తోటి ఏమని మాట్లాడిండు, కేసీఆర్ పాలన గురించి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందో అర్థమవుతున్నది. రేవంత్ రెడ్డికి 3 ఆప్షన్స్ అని, ఒకటి జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి సీట్లు సాధించాలి, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిష్టానం పెట్టేటటువంటి టార్గెట్ రీచ్ కావాలి. ఒకవేళ రీచ్ కాలేకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, నెక్స్ట్ కొత్త ముఖ్యమంత్రి వస్తారు. ఎందుకు చెప్పనా, కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి ఓనర్ కాదు, ఆయన ఎంప్లాయ్. అధిష్టానం ఎట్లా డిక్లరేషన్ చేసి అట్లుండాలి. అధిష్టానం ఏం చేస్తుంది, రేపు రేవంత్ రెడ్డి ఈ 10 నెలల పర్ఫార్మెన్స్ పైన ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఎట్లా పరిపాలన చేసిండో జిహెచ్ఎంసీలో ప్రజలే డిసైడ్ అవుతారు, ప్రజలే చెప్తారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పరిపాలన ఏందనేది. రేపటి రోజు రిజల్ట్ వచ్చినప్పుడు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ కథ అంతా తేటతెల్లం అవుతారు. తర్వాత ఇది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అంశం. జిహెచ్ఎంసీకి ఎందుకు ఓడిపోతుందన్న ఏందన్న రీజన్ అని చెప్పి ఒకవేళ నువ్వు అడిగిన వరకు దానికి కూడా చెప్తావు. ఒకటి, హైడ్రా చేయబోతే ఎక్కడ పడ్డా విచ్చలు కూడా ఇల్లు గుంచేసారు. ఇల్లు దొంగ పట్టాలి అది ఏమన్నారు, ఎవరెవరైతే ఇల్లులలో జీవిస్తున్నటువంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి అంశాలు ఉంటాయో అది ఎఫ్టీఎల్ అయినా బఫర్ జోన్ అయినా పేదవాళ్ళ జోలికి పోం, పేదవాళ్ళని టచ్ చేయం. పేదవాళ్ళు అంటే మాకు చాలా రెస్పెక్ట్, అసలు ఘోరం ఉంటుంది. జోలికే పోము, బరాబర్ నేతలు బగ్గ బలిసినోడు బగ్గ పైసలు ఉన్న జోలికే పోతాం. ఫామ్ హౌస్లు విల్లాలు ఇవన్నీ కూల్చేస్తాం. ఎఫ్టీఎల్ హిమాయత్ సాగర్ పక్కన నేనే పోయినా కదా, హిమాయత్ సాగర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సవితా రెడ్డి, హరీష్ రావు ఫామ్ హౌస్, కేవీ రామచంద్రరావు ఫామ్ హౌస్, తర్వాత పట్నం మహేంద్రకి సంబంధించిన ఫామ్ హౌస్, మస్తుగునే వివేక్ వెంకట స్వామి ఫామ్ హౌస్, ఇవన్నీ చెరువులలో కట్టిరు, చెరువు శకం భూములలో ఉన్నాయి. ఇప్పుడు ఈ జోలికి ఎందుకు పోతలేరు? వాసవి కన్స్ట్రక్షన్ అని చెప్పి వాడైతే పెద్ద పెద్ద టవర్లు కట్టిండు, టవర్లు కట్టి పెద్ద దండ
మరి వాడికి ఎందుకు కూల్చలేరు? లేడీ డాన్ అని చెప్పి విజయలక్ష్మి ఆమె కేవలం 10 విల్లాలు కూల్చేసారు. ఇంక 20-30 విల్లాలు ఉన్నాయి. ఆమె ఎందుకు టచ్ చేస్తారు అంటే మీకు సెటిల్మెంట్ కుదిరిపోయిందా? పైసలు వచ్చేసినాయి, కమిషన్లు మింగిర్రా. తర్వాత ఈయనే ఎవరు ఈ పడాన్ చెరువు ఎమ్మెల్యే గూడెంమైపాలెడ్డి అమీన్పూర్ చెరువు కాడ ఆయన పెద్ద దందునదట. ఆ దందను కూల్చేసేటటువంటి దిక్కుదిక్కానం లేదు. చెరువు సగం కబ్జా పెట్టిందని చెప్తున్నారు. ఆఖరికి అది క్వశ్చన్ చేసినందుకు జర్నలిస్ట్ నాకు ఫోన్ చేసి ఇబ్బంది అవుతుంది ఇబ్బంది పడతాం అని చెప్పి ఎదురు సిగ్గుండ దగ్గర పటాన్ చెరువుకి ఏమన్నా ఆ ఎమ్మెల్యేకు ఆ పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెంమైపాలెడ్డికి ఏమైనా ఉండాలి కదా? అక్కడ పటాన్ చెరువు ప్రజలు గూడెంమైపాలెడ్డిని మంచోడు మా కోసం గెలిపించారు. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన కదా ఓటేసి గెలిపించారు. సిగ్గు లేకుండా గూడెంమైపాలెడ్డి ఏడ నా మీద కేసులు అయితేయేమో, ఏడ నా మీద ఎంక్వైరీలు అయితేయేమో, నన్ను ఏడు ఇబ్బంది పెడతారో కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి ప్రజలను మోసం చేసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి ఆఖరికి సార్ కాంగ్రెస్ పార్టీ సంకల జొర్రి ఒకటే వాసన చూసుడిగా ఈ ఎక్కడ వస్తాయన్న జిహెచ్ఎంసీ దాంట్లో ఎక్కడ సీట్లు వస్తాయి? రానే రావు. 100% ముచ్చాడన్న. పొన్నం ప్రభాకర్ ఏమంటున్నాడు? ఎన్నికల ముచ్చలు కూడా తీసుకొని పొన్నం ప్రభాకర్ ఏమంటాడు? కావాలంటే మీరు దుష్ప్రచారాలు చేయవద్దు, ఇబ్బంది పెట్టు, హైడ్రా గురించి నెగిటివ్ మాట్లాడొద్దు, మీరు ఎందుకు చేస్తున్నారు? మీకు అంతే కావాలంటే మమ్మల్ని మీరు విమర్శించండి, మంత్రులను విమర్శించండి, ఎమ్మెల్యేలను విమర్శించండి, ఎమ్మెల్సీలను విమర్శించండి, ఎంపీలను విమర్శించండి. ఎన్నికలలో చూసుకుంటారు జనాలు, బ్యాలెట్ బాక్స్ ద్వారా చూసుకుంటారు. చాలా అద్భుతంగా చూసుకుంటారు. ప్రకారం మీకు తెలుస్తుంది. నేను చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ హైకమాండ్ తప్పు చేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు. రియల్ ఎస్టేట్ తెలుసా? ఆయనకి అడ్మినిస్ట్రేషన్ పెద్ద తెలియదు. రేవంత్ రెడ్డి కమిషన్స్ ఎట్లా తీసుకోవాలి వాస్తవానికి ఎందుకు తెలియదు రేవంత్ సార్ కి ఈ ఏదైతే ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే సార్ ఎప్పుడు మంత్రి పదవిలో లేడు. ఆయన ఏదో 2020లో పిసిసి పదవి ఇచ్చిరు, కాంగ్రెస్ పార్టీ కొద్దిగా లేపిండు. ఆయన ఒక్కడే లేకుండా మస్తు మంది పనిచేసి ఆయన అరెస్ట్ చేయడం ఓకే. కర్ణాటక ఎన్నికలు వీళ్ళకి బాగా ప్లస్ అయింది. కర్ణాటకలో ఫ్రీ బస్సు అదొకటి. ఇప్పుడు కూడా పబ్లిక్ ఏమనుకున్నారంటే 15,000 రూపాయలు అంటున్నారు రైతు బంధు, 12,000 రూపాయలు కౌలు రైతులకు అంటున్నారు, ఉచిత బస్సు అంటున్నారు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అంటున్నారు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అంటున్నారు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అని అంటున్నారు, విద్యా భరోసా 5 లక్షల కార్డు అట, ఆరోగ్యశ్రీ అట, 4,000 ఇవన్నీ చెప్తే ప్రజలేమనుకున్నారు? నిజంగానే వీళ్ళు టక్క సంతకాలు పెట్టి బటన్ ఒత్తుడుతో చింగు అని మెసేజ్లు ఏంటన్నా గ్యారెంటీ కార్డు మీద బట్టి సంతకం, ఇటు సీఎం సంతకం, సంతకం ఇట్లా పెట్టించేసారు. ఏమైనా దానికి విలువ ఉందా? ఇప్పుడు దళిత బంధు రేవంత్ రెడ్డి సార్ 12 లక్షలు దళిత బంధు 12 లాక్ దేతా అంటున్నాడు. 12 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తా అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పింది. ఆఖరికి వాళ్ళ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళ మేనిఫెస్టో కూడా పొందుపరిచే కార్యక్రమం చేస్తారు. సార్ మరి ఏమైంది సార్ అంటే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన వాళ్ళకి దళిత బంధు రాదు. తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు వెరిఫికేషన్ లేని వాళ్ళకి కూడా రాదు. అది వెరిఫికేషన్ ఉండాలి, తమ్ము పెట్టాలంట, ఆధార్ కార్డు వెరిఫికేషన్, ఆథరైజ్డ్ సిగ్నేచర్, ఆధార్ కార్డు ఫోటో అప్డేట్ కావాలంటే ఓ పెద్ద కథది. వీళ్ళందరూ మరి ఫార్ములు ఎందుకు తీసుకున్నారు అన్న? 6 గ్యారెంటీ అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ప్రజలకు ఊళ్ళో 6 గ్యారెంటీల ఫామ్ తీసుకున్నారు. దాంతో పాటు ఈడ ప్రజావాణి అని చెప్పి వెచ్చిరండి, ప్రజావాణి అని వెచ్చి ఓ ఒక ముచ్చట. ప్రజల ఎంపీలు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, రావాలి అంటే నా తెలంగాణ ప్రజలు నిజంగానే నమ్మి అడిగి పోయి అప్లికేషన్ లక్షల అప్లికేషన్ ఏమైనాయి. నేనే ఇచ్చిన 3 ఇచ్చిన, ఈయన 3 ఇచ్చిన లక్షల అప్లికేషన్లు పల్లిబాటానీలు, బార్ షాపులలో, వైన్ షాపులలో. మొన్న నేను చేపలు కొన్నా, ఎన్నో చేపలు, ఎన్నో చేపలు కొంటే అలా చుడుతుంది. చూస్తే భాగ్యం అని ఉంది. కొడుక భాగ్యం ఏంటి ఎక్కడ కథ అని చూసి అది అప్లికేషన్ కింద 6 గ్యారెంటీలు కాదు, ఈ ప్రజావాణి ఇస్తారు. అప్లికేషన్ ప్రజావాణి అని ముద్ర పెట్టి ఇస్తారు, కింద సంతకం పెడతారు రిసీవ్డ్ అని చెప్పి. ఆ రిసీవ్డ్ కాపీ కనబడ్డది. అయితే వీళ్ళు పల్లిపేటలో సెకండ్ హ్యాండ్ అమ్ముకుంటున్నారు మీరు పేపర్. ఇంకోటి ఏంటంటే దాంట్లో మంత్రి ఉంటాడు, ఒక మంత్రి 9 నెలల తర్వాత నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కనబడ్డాడు ఇక్కడ గాంధీ భవన్ లా. 9 నెలల తర్వాత ఇప్పుడు వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఎవరైనా కూడా బిజీగా లేరు. ఎంత ఇది మర్చిపోతే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో జర్రాదు సౌండ్ పెడతా, ఇది ఇంపార్టెంట్. నేను ఒకటే చెప్తున్నా భయ్, కేసీఆర్ లాంటి నియంత్రణతోనే కొట్లాడి ఇది దాకా వచ్చినాం. రేవంత్ రెడ్డితో కొట్లాడడం పెద్ద ఇబ్బంది కాదు.
పొన్నం ప్రభాకర్ గారు బెదిరించే కార్యక్రమం చేస్తున్నాం, పెట్టుకో కేసులు. మహా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మేము చచ్చిపోతాం, సావనీకి రెడీ ఉన్నాం. కానీ ప్రజలకు మంచి జరగాలి అంతే. ప్రజలకు మంచి జరగడం కోసం మా ప్రాణాలు వదిలేయడానికి కూడా సిద్ధం. ఇప్పటికిప్పుడు ప్రజలకు 6 గ్యారెంటీలు రేపు చేస్తే మీరు చచ్చిపోతారు, బయట చచ్చిపోతాం, ఇబ్బంది లేదు. ఒక్కరు చేస్తే 4 కోట్ల మందికి మంచి జరుగుతున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేదు కదా. ఇబ్బంది ఎందుకన్నా 1% ఇబ్బంది లేదు. మరి మీరు బెదిరింపులు చేసి మీరు ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకున్న హైడ్రా గురించి చెప్పొద్దాట. హైడ్రా గురించి హైడ్రా గురించే మాట్లాడా. మీరు చేసిన ఘనకార్యాలు చెప్పకుండా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఒక చెక్ పాయింట్ పెట్టాడు. అది మీకు తెలుసో తెలియదు. సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంకో 6 నెలలలో దిగేటటువంటి అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయే సిచ్యువేషన్ కనబడుతున్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలలోనే రేవంత్ రెడ్డి 14 సీట్ల టార్గెట్ ఇచ్చింది. 17 సీట్లలో రేవంత్ రెడ్డి ఏం చేయాలి, 14 సీట్లు గెలవాలి. ఆ 12 సీట్లు టార్గెట్ ఇస్తే వీళ్ళు ఏం చేసి ఎరికేనా, అధిష్టానం 12 ఇస్తే 12 మీద ఫోకస్ పెట్టాలి కదా. వీళ్ళు 14 ఇచ్చారు. 14 గెలుస్తామని చెప్పి అంటే 2 సీట్లే, ఒకటి ఎంఐఎంకి ఒకటి బీజేపీ కథం. ఇక బీఆర్ఎస్ ఒక్కటి ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేసి 14 ఇస్తే 8 గెలిచినాయా. కాంగ్రెస్ 8 గెలిచింది, బీజేపీ 8 గెలిచింది, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1. అయితే అధిష్టానం ఏమన్నదా తిరిగేనా, ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, అధికారంలోకి వచ్చింది పార్టీ, ఎమ్మెల్యేలు ఎక్కువ, కథ ఎక్కువ, పార్టీ మొత్తం మీ చేతులు ఉంది. బీజేపీకి 8, మీకు 8. ఇంకా దీంట్లో మీ వాళ్ళ తేడా ఉందా? 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, తేడా ఉందా? 64 మంది ఎమ్మెల్యేలు, అధికారం మీ చేతులు ఉన్నది, మీరు ఏం చేసినా అర్థం. మరి ఎందుకు చేయలేకపోయారు అని చెప్పి తిట్టిరా. అప్పుడు రేవంత్ రెడ్డి దెబ్బలు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటి, నీ పర్ఫార్మెన్స్ ని బట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయి చూద్దాం. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్ని సీట్లు వస్తాయి చూద్దాం అని చెప్పి రాహుల్ గాంధీ ఒక టార్గెట్ పెట్టింది. ఒకవేళ ఈ టార్గెట్ రేవంత్ రెడ్డి రీచ్ కాలేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ ఉంటుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో. ఎందుకంటే పబ్లిక్ ని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించుకునేటటువంటి కార్యక్రమంలో ఉంటారు. ఇక్కడ పబ్లిక్ మూడ్ చేంజ్ అయినా కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు దాంట్లో. ఎందుకంటే రాహుల్ గాంధీకి ఒక క్లియర్ కట్ విజన్ తెలుసు. కేసీఆర్ లాంటి వ్యక్తినే తెలంగాణ ప్రజలు ఇట్లా సిటికేసి బయట ఇట్లా వదిలేసారు. ఆయన కూడా 20 సంవత్సరాలు కొట్లాడి అలాంటి కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన లెక్క కాదు. కాబట్టి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఒక డెడ్ లైన్ పెట్టిండు. ఏంటని, ఒక 6 నెలల డెడ్ లైన్. 6 నెలల్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నిరూపించుకోవాలి. కానీ 9 నెలలను పట్టుకొని వ్యతిరేక. ఇక ఈ వ్యతిరేకత మామూలు వ్యతిరేక. ఇప్పుడు ఇంకోటి 3 నియోజకవర్గాలలో ఇప్పుడు గానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం స్టేషన్ 3 నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం. ఈ 3 ఎమ్మెల్యేల పైన ఒకవేళ అనర్హత రేటు పడితే వీళ్ళు పార్టీలు మారే కాంగ్రెస్ పార్టీ అర్థమైంది అన్న, పడుతుందని అర్థమైంది. ఎందుకంటే కడియం స్టేషన్ కనుక సంబంధించి పోటీ చేసిన నేనే గెలిస్తే ఉప ఎన్నికలు పడుతుంది అంత ఆగమా ఉంది కథ అని చెప్పి కేసీఆర్ ముచ్చటే అలాగుంది. కానీ నిజంగా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. ఖచ్చితంగా ఇబ్బంది పడతారన్న. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, పెన్షన్ లేదు, అన్ని రాంబాబు ఏదో అంత ఉత్త గండిగొట్టు పడేసి అంతా. కాబట్టి స్టేషన్ గన్పూర్ ప్రజలు అయితే అంత ఈజీగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక రెడీగా లేరు. అంతే స్టేషన్ గన్పూర్ ప్రజలు కారు గుర్తు బుద్ధి మీద ఓటేసిపించారు కదా. మనకి కేసీఆర్ కిట్ అని ఉండే అంతమంది కేసీఆర్ కిట్ కొంత ఏదైతే శిశువు ఎవరైతే పుడతారో ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి కొంచెం ప్రోటీన్ ఉంటుందని ఇచ్చేవాళ్ళు. అది కూడా ఇస్తలేరు. అది కూడా కేసీఆర్ బొమ్మ ఉంటుండే కదా బ్యాగ్ మీద. మరి ఈడ బ్యాగులు మస్తు తెలుసా, మస్తు బ్యాగులు ఉన్నాయట. కానీ వీళ్ళు ఇస్తలేరు. ఎందుకు ఇవ్వాలి? అది కేసీఆర్ కదా, మా బొమ్మలు పెట్టుకోవాలి. మా వీళ్ళు ఇయ్యరు. ఇప్పుడు పైసలు లేవు. చూడు ఏమి అంత అంత ప్రజలారా మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా. జిహెచ్ఎంసీ ఎన్నికలలో వీళ్ళ సంగతి చెప్పాలి. మేమేదో అనుకున్నాం. వాస్తవానికి బీఆర్ఎస్ ఓడిపోవడంలో మేము క్రియాశీలక పాత్ర పోషించినాం, కీలకమైనటువంటి పాత్ర పోషించినాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇచ్చినందుకు తల దించుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. గెలుపులో కూడా మన పాత్ర చాలా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చాలా ఉంది. కానీ ఇప్పుడు మనం బాధపడాల్సిన తల దించుకునేటటువంటి పరిస్థితి. తెలంగాణ ప్రజలు నన్ను క్వశ్చన్ చేస్తే వాళ్ళకు దండం పెట్టి నన్ను క్షమించమని అడుగుడు తప్ప అంత మించి ఏం లేదు. ఇప్పుడు బయటకు పోతే ఇప్పుడు తిరుపతి నువ్వు బయటకు ఏమైనా తిరుపతి ఏమైందిరా అంటున్నా. ఏమైందిరా మొన్న ఏదో కొడుతురు గారా ఎదురు కొడుతురు గారా ఏమైందిరా అని చెప్పి అట్లుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే దాకా సపోర్ట్ చేస్తూ వచ్చిన నేను ఒప్పుకుంటున్నా. మే దాకా కాంగ్రెస్ కి నేను సపోర్ట్ చేస్తూనే వచ్చిన. సపోర్ట్ మీన్స్ ఇప్పుడిప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఏది తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన టైం పడుతుంది. కేసీఆర్ అప్పులు చేసి చెప్పుకుంటూ వచ్చిన. కానీ ఖాళీ బిందెలు అన్నారు, లంకె బిందెలు అన్నారు, బంగారు బిందెలు అన్నారు, కుండలు అన్నారు, అన్ని పక్కన పోయినాయి. అన్ని పక్కన ఎరికొచ్చింది ఎరికేనా కథ. ఆఖరికి వీళ్ళు విల్లాలు, వీళ్ళ ఫామ్ హౌస్లు,
రేవంత్ రెడ్డి సార్ 1000 కోట్ల రూపాయలు వాళ్ళ అన్నయ్యకి ఇన్వెస్ట్ చేసే కాడికి వచ్చింది కథ. ఇంత దారుణమా? ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఆయన మాట్లాడినటువంటి ఒక వీడియో మీకు చూపిస్తే చూసే ప్రయత్నం చేయండి. ఇది చూడు ఈ వీడియో. ఆయన ఏం చెప్తాడో, ఆయన డైలాగ్ ఎట్లుంటారు, ఆయన కథ ఏంటనేది. అంటే సోమేష్ కుమార్ ఉన్న పదంగా రూపాయలపై సమస్య ఉద్యోగస్తులు పెద్ద పెద్ద మెషర్లు తీసుకొని వెళ్ళి నియమాలు చేసేది క్రిమినల్ కేసు ఇసుక సిమెంట్ చట్టంలో రెగ్యులర్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు, అనుమతి లేవనుకోండి. రెగ్యులర్ చేయడానికి క్రిమినల్ కేసులో మొత్తం ఉన్న పరంగా నిలబట్టం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అమలు చేస్తుంది. మీరు గవర్నమెంట్ ట్యాక్స్ రెగ్యులరైజ్ చేస్తుంది, అయ్యప్ప సొసైటీ ఫార్ములా ఇచ్చేది, కటాఫ్లో ఇచ్చేది. సో అయ్యప్ప సొసైటీ ఎంఆర్ ప్రాపర్టీస్ మరి ఆ ప్యాలెస్ ఎందుకు కూల్చుతారు? కేవీపీ రామచంద్రరావు పెద్ద ప్యాలెస్ ఉన్నాయి సార్ అని చెప్తున్నటువంటి నువ్వు ఎందుకు పట్టించుకుంటలేవు? మరి పేద ఇల్లు కూల్చేయొద్దని చెప్పినటువంటి నువ్వు గతంలో ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాటలు ఎందుకు కట్టుబడి లేవు? నువ్వు వచ్చుడుతో ఎందుకు ఎన్కన్వెన్స్ దాన్ని ఫస్ట్ టార్గెట్ పెట్టాడు? సరే అది నీలమట్టం అయింది, అది చెరువు పక్కనే ఉన్నది, వదిలిపోయాను అనుకుందాం, సరే దాని పీడ పోయింది. తర్వాత ఏం చేయాలి? నువ్వు మళ్ళీ ఉన్నోళ్ళ జోలికే పోవాలి కదా. పేద బస్తీల కాడికి పోయి వాళ్ళు ఏముందని పేద బస్తీల కాడ అంటే ఆ రోజు ఐఓసి అని చెప్పి చైతన్యపురి కాలనీ కదా, చైతన్యపురి కాలనీ మూసీని విస్తరణ చేస్తారట, సుందరీకరణ ఒక కంపవాసం రాకుండా సుందరీకరణ పెట్టేసి అక్కడ షాపులు పెడతారంట, పెద్ద పెద్ద కాంప్లెక్స్ కడతారంట. పెద్ద పెద్ద కాంప్లెక్స్ లో ఇక తెలంగాణలో అందరికి ఇక్కడ ఉపాధి కల్పిస్తారంటే ఇప్పుడు తెలంగాణలో ఎంతమందికి ఉపాధి కల్పించినావా? ఎంతమంది జాబ్ చేస్తున్నారు తెలంగాణ వాసులు? రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మీరు చేయాల్సింది నేను ఎరికేనా? స్కూల్లో మహిళలకు టాయిలెట్లు లేక అవస్థ పడుతుంది, బాత్రూమ్ కాంప్లెక్స్ కాదు కదా, బాత్రూమ్ కట్టి ముందుగా స్కూల్లో బాత్రూమ్ గట్టి లేక 420 మంది ఉన్న స్టూడెంట్స్ కి ఒక బాత్రూమ్ గట్టి లేక అమ్మాయిలకి అది కూడా ప్రభుత్వ పాఠశాలలలో బాత్రూమ్ గట్టి లేక ఆడపిల్లలు చెప్తే బాధ అనిపిస్తున్నారు. పీరియడ్స్ వస్తా ఉంటే రాకుండా టాబ్లెట్స్ వేసుకుని రావాల్సినటువంటి పరిస్థితి ఉందండి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఎవరు చెప్పాలి అలా బాధ? కేసీఆర్ అనే దుర్మార్గుడు ప్రభుత్వ పాఠశాలను ఆగమాగం చేసిపోయింది. రేవంత్ రెడ్డి వస్తే విద్యా ఏదైతే అంశాలు ఉన్నాయో అవి బాగుపరుస్తారు, బలపరుస్తారు, విద్యా వ్యవస్థను మంచిగా ఉంటుంది. రేవంత్ రెడ్డి వస్తే బాగుపడతాయి, విద్యార్థులు సకాలంగా చదువుకుంటారు. ఇంటర్నేషనల్ స్థాయిలో స్కూల్ అన్నారు, అట్లా వేస్తారేమో అని అనుకున్నారు. అంత కథ సేమ్ కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి పోతున్నాడు. ఈ మాటలకు ఏం సంకేతం అండి? ఇప్పుడు ఈయన మాట్లాడే మాట కానీ పెద్ద మనిషి మాట్లాడే మాట కానీ ఇవన్నీ కేవీపీ రామచంద్రరావు గారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిందండి. అక్కడికి పో, హిమాయత్ సాగర్ దగ్గర పోయి కేవీపీ రామచంద్రరావు గారికి సంబంధించిన ఫామ్ హౌస్ ని చూడు ఎంత పెద్ద ఉన్నదో. ఆ పెద్ద పెద్ద భవనాలు కూర్చే ఫస్ట్ అని పోయి ఒకసారి చూసే ప్రయత్నం చేయి. తెలంగాణ ప్రజలు అడగలేకనా, పేద ప్రజలు అడగలేకనా, క్వశ్చన్ చేయలేకనా, మాట్లాడలేకనా? ఏంది మీ కథ? ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు? శుక్రవారం నోటీసులు ఎత్తారంటే శని ఆదివారాలు కూడా. మీ అన్నయ్య దుర్గం చెరువు పక్కన తిరుపతి రెడ్డి గారి పైన నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉన్నది. ఎందుకంటే తిరుపతి రెడ్డి గారు వాస్తవానికి ఆయన కూడా పబ్లిక్ ఉపయోగపడేటటువంటి మనిషి. అనేకమైనటువంటి కీలకమైన కార్యక్రమాలు తన నియోజకవర్గంలో చేసే ప్రయత్నం చేసిండు, నేను ఒప్పుకుంటా. తిరుపతి రెడ్డి గారే చెప్పినారు, నా ఇల్లుని కూల్చేయండి, నాకు ఇబ్బంది అబ్జెక్షన్ లేదు, రండి కూల్చేయండి అని చెప్పింది. 31 రోజుల టైం ఇచ్చి ఈ రోజు నుండి 40వ రోజు టైం ఇచ్చి హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకొని దందా ఉంది. మీకు తెలియదా స్టే ఆర్డర్ వస్తుందని? మీకు తెలుసు ముందే, అందుకే మీరు అది ఇచ్చారు 30 రోజుల టైం. మరి అదే 30 రోజుల టైం చైతన్యపురి కాలనీలో ఎందుకు ఇస్తలేరు మీరు? 5 రోజులు ఇచ్చి 5 రోజులలో రెడ్ బోర్డు RX ఏదో బోర్డు పెట్టి ఇక్కడ ఇమ్మీడియట్ ఖాళీ చేయాలట. ఇమ్మీడియట్ ఆ బఫర్ జోన్ ఏడున్నది, FTA ఏడున్నది, ఏడో కాలం ఉంటే ఏడో వచ్చేసుడు, మధ్యలో ఒక రోడ్డు మొత్తం చెత్తపోయినకో పెద్ద కథ. ఈ రోజు అధికారంలో లేనప్పుడు అయ్యప్ప సొసైటీ గురించి మాట్లాడిన వ్యక్తి అయ్యప్ప సొసైటీ లాంటి ఆ చైతన్యపురి కాదా, అయ్యప్ప సొసైటీ లాంటి ఆడ సున్నం చెరువు కాదా? ఇంకో విషయం సొసైటీ గురించి మాట్లాడినప్పుడు ఇంకో విషయం కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్తున్నారు. నేను ఒక పాయింట్ చెప్తా. చాలా మంది ప్రజలు ఇది మీరు చాలా క్లియర్ గా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి ఈ లైవ్ కు మీరు కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి. మేము మాట్లాడుతుంది తప్ప రైటా? మమ్మల్ని తిట్టుకునేటోడు తిట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు, మమ్మల్ని తిట్టుకునేటోడు అమ్మనాభూతులు తిట్టుకున్నా మాకు ఇబ్బంది లేదయ్యా. మాకు కావాల్సింది పబ్లిక్.
చెప్పాలి. ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళకి జనాలకు అర్థమవుతుంది. ఎవరి బాధల గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమయ్యేటోనికి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగేటోనికి అర్థం కాదు. నేను ఒకటే చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ కాడ కట్టుకున్నారు అని చెప్తున్నారు. మూసీ కాడ కట్టుకున్నారు. మూసీ కాడ కట్టుకున్నటువంటి ఇల్లు 30 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి ఉన్నాయి. కేసీఆర్ అధికారంలో రాకంటే ముందు కేసీఆర్ లాంటి బరాబర వ్యక్తులు నిజంగా కిరణ్ కుమార్ గారు, రోషయ్య గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు ఉన్నటువంటి హయాం దగ్గర నుండి ఉంది. ఇవన్నీ ఇల్లునే. కానీ ఒక్క పాయింట్ చెప్తా. ఈ 30 సంవత్సరాల కంచెలు ఉన్నటువంటి ఇల్లును వాళ్ళు మాడిఫై చేయడానికి ఇలా కూడగొట్టిన అనుకున్నాం. పాతిల్లు వాళ్ళు ఏం చేస్తారు, కొంత డబ్బు సంపాదించి, వాళ్ళ పేదోళ్ళు ఏమి ఉన్నోళ్ళు కాదు, కొంత డబ్బు సంపాదించి కూడబెట్టుకొని మొన్న ఒక సినిమా ఏదో ఒక సినిమా వచ్చింది కదా, 90 లక్షలు పెట్టి ఒక సినిమా ఒక మహిళ తీసింది. దాదాపు 30 సంవత్సరాల నుండి ఏదో డబ్బులు కూడబెట్టుకొని ఆత్మ ఒకటి కాదని, ఆత్మ ఒకటి కాదని దాదాపు కొన్ని సంవత్సరాలు పెట్టుకొని సినిమా తీసింది. వీళ్ళు కూడా అంతే అంతే 30 సంవత్సరాల ఇల్లును కూడగొట్టి మెల్లగా చిన్నగా ఒక 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం. 20 లక్షలు అనుకున్నాం అని, ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు ఇల్లు కట్టుకున్నారు అనుకున్నాం. 20 లక్షలు ఇల్లు కట్టుకుంటే ఇది బఫర్ లో ఉందని చెప్పి ఇల్లును కూల్చేసిరు. హైదరాబాద్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వచ్చి బఫర్ లో ఉందని చెప్పి ఇల్లు కూలగొడితే 20 లక్షల ఇల్లులు కట్టుకొని ఉంటున్నటువంటి వీళ్ళు డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఎంత పెట్టినట్టుగా 5 లక్షల 6 లక్షల అంతే, అంత మించి ఎక్కువ. ఒక డబుల్ బెడ్రూమ్ కి ఎంత ఉంటుందండి? అంత పెద్ద ఫ్లాట్ మొత్తం నాసి రకమైన వస్తువులు అలా ఇట్లా గట్టిగా మెట్లంటే మేము ఊసిపోతాయి. మేము పోయినాం కదా వాడికి అలా వాటర్ ఉంటే పవర్ ఉంటే డబుల్ బెడ్రూమ్ 20 లక్షల ఇల్లు 30 లక్షల 40 లక్షల కోటి రూపాయల బిల్లాలను పోగొట్టుకుని కోటి రూపాయల ఇల్లు పోగొట్టుకుని నీ బోర్డు డబుల్ బెడ్రూమ్ లో ఉండాలి. వాళ్ళు పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇబ్బంది లేదు. కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇల్లు ఉండడానికి ఇల్లు కూర్చేసి నీ డబుల్ బెడ్రూమ్ ఎందుకు నాకు అర్థం కాదు. మొత్తం నిరుపేద కుటుంబానికి మాకి డబుల్ బెడ్రూమ్, మేము పెద్ద ఇంట్లో ఉంటున్నాం మాకి డబుల్ బెడ్రూమ్, వీళ్ళు రేపుల ఇంట్లో ఉంటారు వీళ్ళకి డబుల్ బెడ్రూమ్, మేము ఉంటాం వాళ్ళ డబుల్ బెడ్రూమ్ లో మాకు ఇల్లు లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు అంటున్నాం మాకు గట్టిలేదు ఇల్లు, మాకు అదే పెంకలు ఇల్లు ఉన్నాయి. ఈ రోజు చెప్తున్నాం కావాలంటే మీకు చూపించమన్నా చూపిస్తా. నా పాత వీడియోలో ఉంటది తిరుపతి ఆఫీస్ చూపించిన ఇల్లే తిరుపతి ఆఫీస్ అని ఒక వీడియో ఉంటుంది, చూడరు మీరు. దాంట్లో నా కథంతా కనబడుతుంది. పెంకలిల్లు మాది ఇప్పటిదాకా మాకు ఇల్లు మాకు ఇచ్చే పని వీళ్ళకి రేకులు గుడిసెలలో ఉన్న ఊరు ఉన్నారన్న. ఇంకా మాకంటే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఉన్నోనికి అక్కడ 20 లక్షలు 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నోనికి వాళ్ళ ఇల్లు కూల్చేసి వాళ్ళకి మళ్ళీ డబుల్ బెడ్రూమ్ లో ఇల్లు ఇస్తాం. లేనోనికి అని ఫస్ట్ ఉన్నలో కూర్చో కులగొట్టి ఇచ్చలేదు నాకు అర్థం కాదు. అసలు ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ అని ఏమనిపిస్తున్నాయి. కేసీఆర్ సపోర్ట్ ఎవరండి? కేసీఆర్ మా సుట్టపాయన, కేసీఆర్ మా కులపాయన, కేసీఆర్ ఏమన్నా మాకు పాలోడా మా పగోడా ఏంది కేసీఆర్ అని చేసే పనుల గురించి చెప్తున్నాం. వీళ్ళు జోలికి పోలే కేసీఆర్ సపరేకున్నాడు మూసుకొని ఇంటికాడ కూర్చున్నాడు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు అర్థమవుతుంది ఇప్పటిదాకా. ఓసారి ఇదే హైదరాబాద్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఈ వాచ్లు ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు ₹1,20,00,000 ఇగో జకోబు ఏంది అది? ఇది ₹3,90,00,000 ఒక విలేజ్ బతుకుతాయి. 6 కోట్లు ఇది 6 కోట్ల 8,00,000 ఇట్లునే మరి వాళ్ళది లగ్జరీ వాచ్లు 7 కోట్ల 8 కోట్ల వాచ్లు దొరికినాయట. ఇట్లా కనబడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి సార్ ఏమో మాట్లాడిందండి ఈ వీడియో మీ గురించి. అది ఈ వీడియో చాలా ఇమీడియట్లీ చూడాలి, ఇంపార్టెంట్. సరే చూద్దాం ఏమో అంటున్నా. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, ఇదంతా పార్ట్ ఆఫ్ వెల్ఫేర్. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. పోయిన ముఖ్యమంత్రి 1000 ఇస్తే నేను వచ్చినాక 2000 ఇచ్చిన, ఇంకో గారి 4000 ఇస్తాను. మీకు పోయిన ముఖ్యమంత్రి 1000 అంటే కేసీఆర్ 1000 రూపాయలు ఇస్తే నేను వచ్చినాక 2000. ఇది పెన్షన్ గురించి చెప్తున్నా, మీకు అర్థమైపోలేదు పాడై, నీకు అర్థమైపోలేదు అన్న. నీ గురించే చెప్తుండే. కేసీఆర్ ఏమో 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చిండు, నేను వచ్చి 2000 ఇచ్చిన, ఇంకో ముఖ్యమంత్రి 4000 ఇస్తాడు. ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళిపోతే మనకు 4,000 వస్తుంది పెన్షన్. ఇప్పుడు నాకు పింఛన్ ఎక్కువ రావాలంటే మరి ఈయన పోవాలని అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ 2018లో ఇప్పుడు 2018లో కేసీఆర్ 1,016 రూపాయలు ఇచ్చిందని 1,016 2018 గారికి 2014లో 1,016 రూపాయలు ఇచ్చి 1,016 రూపాయలు ఇచ్చింది. 2018లో కేసీఆర్ 2,016 రూపాయలు ఇచ్చినది. 2016 అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి డైలాగ్ ఏం జరిగేమా, మేము
2023 చాలా ఇస్తామని చెప్పిరా చాలా 4,000. ఏమో ప్రజలు నిజంగానే కానీ ముసలోళ్ళు ఏం చేశారు దండగను కనబడకుండా మందికి ముసలోళ్ళకు కనబడకున్న వృద్ధులకు ఇట్లా పోయి సారీ ఏమనుకోకూరి నేను ఇది చూపించాల్సినటువంటి సందర్భంగా వస్తున్నది. ఏమైనా యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ చేస్తే నన్ను క్షమించుడు. కనబడకుండా పోయి బిడ్డ కాంగ్రెస్ కూడా తేడుమని అడుగుతోటే వాళ్ళు ఇప్పుడు ఫింగర్ పెట్టుడు ఫింగర్ పెట్టుడు అమ్మ కాంగ్రెస్ వేసినా 4,000 రూపాయలు పెన్షన్ వస్తాయి అంటే కళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా పోయి వృద్ధులు ఓట్లేసే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు వృద్ధుల గురించి చెప్తున్నా అవ్వ మీరు నేను అంటున్నా ముస్లిం వాళ్ళకి చెప్తున్నా ముస్లింలకు వాళ్ళందరికీ చెప్తున్నా వృద్ధులకు చెప్తున్నా తాత అవ్వలకు అందరికి చెప్తున్నా మీరు 4,000 రూపాయల పెన్షన్ చేయబట్టి కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది కదా. ఈరోజు 50,000 లక్షల రూపాయల నౌకరు మీ కొడుకుకు లేకుంటాయి మీ మనవనికి లేకుంటాయి కాంగ్రెస్ చేయబట్టి. మనం ఏదో అనుకున్నాం అయినా వీళ్ళు కూడా తెలియదు పాపం వాళ్ళకి కథ. ఈ రోజు వాళ్ళకి వృద్ధులకు కూడా తెలుస్తా ఉన్నదన్న. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఒక నెల పింఛన్ కూడా ఆపేసి మధ్యలో ఒక లేపేసిరు. ఇగో నేను వచ్చినాక 2,000 అన్నాడు కదా. కాంగ్రెస్ గ్యారంటీ చేయూత ప్రతి నెల పింఛను 4,000 వృద్ధులు బీడీ వర్కర్లు చేనేత కార్మికులు వితంతువులు ఒంటరి మహిళలు బాధితులు తర్వాత కార్మికులు కలుగీత కార్మికులు చేనేత కార్మికులు అన్ని డయాలసిస్ వీళ్ళందరికీ ఇస్తామని చెప్పి 4,000 అన్నారయ్యా. మా ప్రజలు నిజంగానే అనుకుని వేసారు దన్న గుద్దిరు ఓట్లు. తర్వాత ఇది ఇంపార్టెంట్ ఇక 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశం. ఈ దెబ్బకు రేవంత్ రెడ్డి 10 ఊస్తాయి బట్టనకు సీఎం పదవి వస్తుంది రాసి పెట్టుకోరు. ఇదే జరగబోతుంది. ఒక దళితుడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ మీరు అధిష్టానంతో మాట్లాడగానే చర్చ నడుస్తున్నది. బట్టన అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు పోయి సోనియా గాంధీతో వీళ్ళందరితో డిస్కస్ చర్చ నడుస్తున్నాయి. ఇగో మహాలక్ష్మికి సంబంధించిన గ్యారంటీ 6 గ్యారంటీ ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు ఉత్తకతే 5,000 రూపాయల గ్యాస్ సిలిండర్ ఉత్తకతే ఆర్టీసీ బస్సులో ఉచిత ఇది ఒక్కటి జరిగింది ఇది ఒక్కటి జరిగింది. రైతు భరోసా ప్రతి ఏటా 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులు 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు రామ్ వరి పంటకు ₹500 బోనస్ అయిపోయింది. తర్వాత గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దీనికి గండి కొట్టేసి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు గంగా కలిసినాయి. యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కారేటు కనీసం అన్ని మండలంలో ఊసు లేదు పడుకు లేదు. ఇది చదవాలి ఇంపార్టెంట్. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంట ఈ ప్రతి మండలం నిజమే అనుకున్నది నిజంగా మా పొరాలు ఎడదవుతున్నారు అనుకున్నా. చేయూత 4,000 రూపాయలు నెలవారికి పింఛన్ ఇది ప్రజలలో మీరు చూడాలి. చెప్తున్నాను చేయూత చాలా దూరం చెప్పి రేవంత్ సార్ ఇయ్యాలేమో అప్పుడు పాత ముఖ్యమంత్రి 1000 ఇచ్చిండు నేను 2,000 ఇచ్చిన ఇది మొత్తం ఇన్నో కదా మొత్తం ఉంటుందా ముచ్చట ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ ముచ్చట పెన్షన్స్ ఇవ్వడం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం ఇదంతా పార్ట్ ఆఫ్ వెల్ఫేర్. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. పోయిన ముఖ్యమంత్రి 1000 ఇస్తే నేను వచ్చినాక 2,000 ఇచ్చిన ఇంకో ఆయన వస్తే 4,000 ఇస్తాడు. ఇంకో ఆయన వస్తానే ఈయన వస్తే 4,000 రావు. ముఖ్యమంత్రి సార్ 10 పోతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ 10 పోయినాక బచ్చన ముఖ్యమంత్రి అయినాక ఉత్తమ్ కుమార్ రెడ్డో కోమటిరెడ్డి వెంకటరెడ్డో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డో సీతక్కనో లేకపోతే కొండా సురేఖనో పొన్నం ప్రభాకరో లేకపోతే మంత్రులు ఎవరైనా కోమటిరెడ్డి వెంకట రాజగోపాల్ రెడ్డి వీళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ 4,000 వస్తాయి. రేవంత్ రెడ్డి సార్ అంటే మనకు 4,000 రావు. మీరు అర్థం చేసుకోవాలి. ఇక అంతకు మించి ఇంకున్నది వామం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో 9 లక్షలు ఇస్తే వచ్చేసారి 2 లక్షలు ఇస్తాం. 2 లక్షలు అంటుండు తులం బంగారం గండి కొట్టింది. ఓ ఇందిరామ ఇల్లు అనొచ్చు ఇంకొక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు. ఏముంది దీంట్లో ఏముంది అంటే ఇయ్యడు కానీ అంత గొప్ప ఎందుకు చెప్పుకోరు మరి నువ్వు ఇయ్య దానికి అంత ఆరంభాలను ఎందుకు అంత నాకు అర్థం కాని విషయం ఇంత ఘోరంగా ఉంది కథ. వీళ్ళు సారీ ఇది బూతులు ఉన్నాయి నేను చేయలేకపోతున్నాను. నన్ను దయచేసి క్షమించండి. వీళ్ళ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా ఆమె బయటికి వస్తుంటే కూడా ఆగకుండా ఆమె ఎక్విప్మెంట్స్
ఆమెకు సంబంధించిన టాబ్లెట్స్ అవి ఇవి తీసుకుంటా అని చెప్తే కూడా ఈయన కూడా కూర్చేసారు. సిగ్గుండాల కొద్దిగా నన్ను బాధ ఎంత బాధగా మనిషికి తల్లి ఎంత ఆవేదన పడుతున్నది, ఎంత బాధపడుతున్నది ఆ తల్లి. నిజంగా ఆమె బాధ ఆవేదన చూస్తుంటే కన్నీళ్ళు వచ్చినాయండి. ఆమె ఏమని చెప్తుంది, రూపాయి కూడబెట్టుకోండి, ఏదో మిషన్ పెట్టుకున్నట్ట, ఏదో మిషన్ పెట్టుకున్నారట. ఆ మిషన్ త్రూ వాళ్ళ జీవనం కొనసాగుతా ఉంది, ఉపాధి వేరమట్టం చేసి పడేస్తున్నారండి. జీవితాలు అన్ని రోడ్ల మీదకి వచ్చినాయి, ఆగం చేస్తా ఉన్నారు. ఏంది ఏంది డైలాగ్ ఏంది కథ ఏంది, ఈయన ఈసారి ఈయన డైలాగ్ ఏంది. ఆగస్టు 2 లక్షల వరకు 2 లక్షల వరకు 42 బ్రాంచ్లకి తెలంగాణ రాష్ట్రంలో బ్రాంచ్లన్నింటిలో గత 5 సంవత్సరాల్లో మా రైతులు పంట రుణం తీసుకున్నటువంటి ఖాతాలు అమౌంట్ మాకు ఏమేమి చెప్తాం. బ్యాంకులు ఇచ్చినటువంటి మొత్తం ఖాతాలు 45 లక్షలు, అమౌంట్ వచ్చి 31,000 కోట్లు. అందుకే 2 లక్షల వరకు ఉన్నటువంటి ఖాతాలు వచ్చి 22 లక్షలు. 22 లక్షల ఖాతాలకి మేము 18,000 కోట్లు పనిచేసాం. ఇంకొక 3-4 కోట్లు అయితే కుటుంబ నిర్ధారణ కావాల్సినటువంటి కుటుంబాలు ఒక 3-4 లక్షలు ఉంది. కుటుంబ నిర్ధారణ కూడా అయిపోయింది. అది వేసేస్తే 2 లక్షల వరకు మొత్తం కూడా పూర్తవుతుంది. 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి అంటే మీ కుటుంబం రుణవిముక్తులు కావాలి కాబట్టి మీకు 2,20,000 ఉంటే మీరు 20,000 కట్టినప్పుడు మేము 2 లక్షలు వేస్తామని చెప్తాం. దానికి కూడా షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్తాం. ఇది పూర్తయిన తర్వాత 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి మీరు షెడ్యూల్ ప్రకటించి ఈ లోపల ఈ తారీఖు లోపల మీరు 2.5 లక్షల మంది పే చేయండి, మా 2 లక్షలు చేస్తాం. అట్లాగే 3 లక్షల వరకు దండం పెడతాం. అయిపోయింది. మీకు లెక్క చెప్తున్నాడు 100 రోజులనే మంచిగా మీకు లెక్క చెప్తున్నాడు, మంచిగా చెప్తున్నాడు లెక్క. ఏమైందంటే వీళ్ళు 2 లక్షలు 42 లక్షల రైతు రుణమాఫీ అకౌంట్లు వీళ్ళ దగ్గరకు వచ్చినాయండి. కాంగ్రెస్ దగ్గరకు వచ్చినాయి, కాంగ్రెస్ సర్కార్ దగ్గరకు వచ్చినాయి. వీళ్ళు ఏం చేసిరు, 42 లక్షల మంది రుణాలు తీసుకున్నారు. 2 లక్షల పక్కన పెట్టి దీంట్లో 70 లక్షల మంది రైతు ఖాతాలు, దీంట్లో 22,807 మందికి 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి అకౌంట్లు ఇవన్నీ వీళ్ళకు రైతు రుణమాఫీ చేసి దీంట్లో ఇంకెన్ని మిగులుతాయి, దగ్గర సరే 22 లక్షలు వేసుకుంటే ఇంకా 20 లక్షలు మిగులుతాయి. ఇంకా 20 లక్షలు మిగులుతాయి అనుకుంటాం. 20 లక్షల ఇంకా 42 లక్షల కిలో ఎంత కేటాయించారు, 26,000 కోట్ల రూపాయల డబ్బుని కేటాయించారు. మరి ఈయన చెప్పింది ఎంత, 31,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఏమంటుండే సార్, ఏమంటున్నాడు తుమ్మల సారు, 31,000 కోట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం, 42 లక్షల మందికి చేస్తాం అంటున్నారు. దీంట్లో ఇంకో మాట చెప్పింది, మేము కుటుంబ నిర్ధారణ చేస్తున్నాం, సాంకేతిక లోపాల వల్ల 4 లక్షల మందికి ఆగిపోయినాయి, ఇంకా చేయలే అంటున్నాడు. మరి 22 లక్షలు ఎందుకు చెప్పాలి, 15 లక్షలు అని చెప్తే అయిపోతుంది కదా. ఈ డైలాగ్ కొట్టుడు ఎందుకు అంటే 22 లక్షల మందిలో కేవలం 15 లక్షల మందికి అయినాయి, 18 లక్షలు లెక్క మాత్రం 22 లక్షలు అని చెప్తున్నారు. ఇంకా 4 లక్షల మందికి కావాలి. ఈ 4 లక్షలకు సంబంధించి అకౌంట్ల డబ్బులు మరి ఇంకో ముచ్చట, ఈ 4 లక్షల మంది కంటే దసరా రోజు చేస్తున్నట్టు వచ్చే నెల 12వ తారీఖు చేస్తున్నట 4 లక్షల మందికి 4,000 కోట్ల రూపాయల డబ్బు అవసరం. ఓకే, అర్థమైందా? ఇప్పుడు 15 ఆగస్టు అయిపోయిందా, మీకు చెప్తాను 26,000 కోట్ల రూపాయల డబ్బుని వీళ్ళు కేటాయించడానికి కేటాయిస్తే 26,000 రూపాయలు కేవలం 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయల డబ్బునే ఖర్చు పెట్టారు. ఇంకా 7,000 కోట్ల రూపాయలు కావాలి. 7,000 కోట్ల రూపాయలలో 4,000 కోట్లు ఈ 4 లక్షల మందికే ఖర్చు పెడితే 2 కోట్లేనా, ఇంకా 20 లక్షల మందికి ఇచ్చేది ఎక్కడ ఇస్తావు, ఏడు సరిపోతాయి. మరి ఏం చెప్పాలి, 2 లక్షల పక్కన పెట్టు, 2, 3, 4, 5, 26, 27, 28, 29, 30, 31, 5 + 2 మళ్ళీ 7 కోట్లు సరిపోతాయి. 20 లక్షల మందికి 7 కోట్లు. నువ్వు 22 లక్షలకే ఏం చెప్పాలి, రైతు రుణమాఫీ ఎక్కడ కథ ఏంది, ఆగమాగం అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఆగమాగం అయితే ఉంది, రైతులు కూడా ఖరాబ్ అయ్యి మొత్తం ఆఖరికి అంత ఆగమాగం. రైతులు ఏం చేయాలో రైతులు కూడా అర్థమవుతుంది, అంత ఘోరమైన పరిస్థితి. ఒకసారి ఈ వీడియో చూడండి, ఎంత కన్నీళ్ళు వస్తున్నాయో. ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే చాలా బాగా అనిపించేది. అదే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్ గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది.
మనకు అదే కూడా కావాలి మన పిల్లలకి వచ్చి అది కూడా రెండు అవసరం తర్వాత ఒకేలే ఒక రాజు చేస్తే ఇంకొకరు మొత్తం ఇవ్వమా ఇంకొక రాజు ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు ఇవ్వమా ఇంకొక రాజు ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయిందండి 10 years అయిందండి వెళ్ళిపోయి. ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే అంటే ఇప్పుడు బఫర్ జోన్ ఒప్పుకొని లోన్ పిల్లలు పెట్టిస్తామంటున్నారు. మాకు అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. 35 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి. వాళ్ళు బ్యాంక్ లో ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు. అదే నాకు దీంతో నాకు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేసు వేస్తారంట. అంటే మేము ఎలిజిబుల్ గా మనకు డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసి మా మీద వేస్తారు. సో ఏదో రోజు మేము వెయిట్ చేయాలండి ఇంత కష్టం. అండ్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన మనకంటూ కొంత అవన్నీ కష్టాలు లీవ్స్ ఉంటాయి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాం. మా పిల్లలకి చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం వల్ల మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి, తర్వాత మీ దగ్గర ఉన్నది సహాయపడండి. కొంతమందికి మన ముందు చాలా మన దగ్గర ఉంది అంతవరకు చెప్పి సడన్ గా ఇవన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, ఎక్కడికి అభివృద్ధి కాదు డెవలప్మెంట్ చేయండి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాన్ని పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్ కానీ నిజంగా లోన్ పంచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేదు. చిన్న చిన్న పిల్లలండి నాకు ఇంత చిన్న పిల్లలు ఆ కన్నీళ్ళు చూస్తా ఉంటే నిజంగా హరీష్ రావు కన్నీళ్ళు వచ్చినాయి. హరీష్ రావు వెయిట్ చేసిండు వాస్తవం. హరీష్ రావు చేసింది పెద్ద కథ ఏం కాదు. అప్పుడు హరీష్ రావు కూడా ఇట్లా చేసిండే ఇది కానీ ఇల్లు కూల్చేయలే, ఇల్లు కూల్చేయలే. ఇబ్బంది పెట్టుడు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళకి ఇట్లా చేసారు ప్రజలని ఇల్లు కూల్చేయాలి. అయితే ఆమె ఏమంటున్నది మహిళ వాళ్ళు 20-30 లక్షలు పెట్టి ఈఎంఐ పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నారండి. ఇల్లు కట్టుకున్నారు, లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు పైన మళ్ళీ లోన్ తీసుకున్నారు. అంటే వేరే దగ్గర అమ్మేసి వేరే దగ్గర ఇల్లు కొనుక్కొని ఆ ఇల్లు అంటే వేరే దగ్గర ఓ ఇల్లు తీసుకొని ఆ ఇల్లు పైన లోన్ తీసుకొని ఇంకో ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వేరే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఆ ఇల్లును కూల్చేసి ఆ కూల్చేసినటువంటి ఇల్లు మేము ఏం చేయాలంటున్నది. ఇప్పుడు కూల్చేసినటువంటి ఇల్లు లోన్ తీసుకొని ఈఎంఐ కట్టుకోవాలి. బ్యాంక్ అధికారులు మా ఇల్లు కూల్చేసేసారు గవర్నమెంట్, మేమేం చేయాలి మరి 30 లక్షలు ఇచ్చినాం ఏం చేయాలని మేమేం చేయాలమ్మా మీరు ఏమైనా చేయండి మాకు 30 లక్షలు కట్టాలి. మీ మీద చీటింగ్ కేసు పెడతాం. ఎందుకంటే మీరు రాంగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి మమ్మల్ని అసలు ఎంత దారుణం అంటే రాంగ్ డాక్యుమెంట్స్ కాదు ఇచ్చేటప్పుడు ఇబ్బంది కాదు. ఇక మళ్ళీ ఇదే పంచాయతీ ఉంటుంది. మీరు ఇదే కూడా రుణమాఫీ కూడా అంతే. రుణమాఫీ బ్యాంకులలో పట్ట పాస్బుక్లు పెట్టి లోన్ తీసుకునేటప్పుడు ఏమి ఇబ్బందులు ఉండే మాఫీ చేసేటప్పుడే సాంకేతిక లోపాలు సాంకేతిక కార్యక్రమాలు అని చెప్పి మస్తుగా చెప్తారు. ఇల్లు ఇక చూడండి ఒక ఇల్లు అని ఈ ఇల్లు 50 లక్షలు లోన్ తీసుకొని కట్టుకున్నారండి. సరే ఒక ఇల్లు తీసుకున్నా ఆ ఇల్లు పైన ఫుల్ లోన్ పెట్టుకున్నాను అనుకుందాం. ఫుల్ లోన్ పెట్టుకుంటే ఇది బఫర్ జోన్ లో ఉందని చెప్పి ఇల్లును కూల్చేస్తే 50 లక్షల లోన్ తీసుకొని వచ్చింది ఒక వ్యక్తి. ఈ ఇల్లును కూల్చేసినాక నువ్వు కూల్చేసినా ఉన్నా కూడా 50 లక్షల లోన్ అయితే బ్యాంక్ లో కట్టాలి కదా. కట్టాలి ఖచ్చితంగా. వాడు మాకు కట్టకపోతే బ్యాంక్ వాడు ఊరుకుంటాడా? వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదేందో ఈ ఇల్లు కూల్చేసినావు కదా. ఈ ఇల్లులోకి ఎంత ఈఎంఐలు ఉన్నాయి 50 లక్షలు 60 లక్షలు ఫస్ట్ వాళ్ళకి ఇవి వద్దు నువ్వు ఏం చేయకి అలా డబుల్ బెడ్రూమ్ వద్దు వాళ్ళు ఏదైనా గంగా నీకు అవసరం లేదు. ఆ ఈఎంఐ పైసలు బ్యాంక్ లో మాఫీ చేయి చూద్దాం నీకు ఎట్లా కట్టుందో. ఈ ఈఎంఐ చేస్తాడా మనకి అదే 50 లక్షలు చేయమంటే చేస్తాను. డబుల్ బెడ్రూమ్ ఇస్తావు డబుల్ బెడ్రూమ్ నుండి ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టుకోండి 5-6 లక్షలకే ఇస్తాను 50 లక్షలు ఆయన మరి ఇవ్వండి. నిజంగా ఎంత చాలా బాగా అనిపిస్తున్నారు అండి ఇవన్నీ చూస్తాం. వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు చూస్తా ఉంటే గ్రౌండ్ లో వర్క్ చేయడానికి హైడ్రా గురించి స్కూల్ పిల్లల పరిస్థితి అగమ్యంగా వచ్చినాం అసలు. చూడాడు పిల్లోడు వాటర్ డ్రింకింగ్ వాటర్ సీఎం వల్ల మనవాడు పోయి ఇట్లా తాగుతూకుంటాడా? మా ఊరు అప్పుడు తాగరట్లా లేకుంటే మీ ఇంట్లో ఇట్లా దీని కింద పృథ్వీరాజన్న తెలంగాణ పృథ్వీరాజన్న అన్న చేతులకు మట్టి ఉన్నది అల్లకెళ్ళి వచ్చిన వాటర్ మురికి నీళ్ళు మట్టి ఇంత ఘోరమా అసలు ఏంది ఇంత దారుణమా? ఎంత దారుణంగా ఉందారా ఎంత ఘోరం. మీ పిల్లలకు ఏం జరుగుతున్నది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది ఏం కథ? ఇక కేసీఆర్ అన్న ఎవరైనా ఈ లైవ్ లోకి వచ్చి నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం టీకినారా అని ఎవరైనా అడిగితే మాత్రం మనకి తంతం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇదే పని చేసినాం మేము. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ చేసినాం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ చీల్చి చెండారినాం. కేసీఆర్ ఏం చేయలేకపోయినా అప్పుడు ఏం చేస్తాడు సోషల్ మీడియా తాకిడి తప్పుకుంటున్నా కేసీఆర్ పందులు వచ్చు పందులు గీందులు అని
ఈ అమ్మ ఎంత ఘోరమైన పరిస్థితి. పందులు స్కూల్లోకి పందులు ఏం చెప్పాలి ఇక ఇంత ఘోరమైన పిల్లలు ఏదో చెప్తున్నారు, వాళ్ళ బాధలు ఎన్నో ఏదో ఏమంటున్నారు. మాగం ఇదేంటంటే 130 మంది పిల్లలు ఉంటే తాగడానికి నీళ్ళు కూడా చక్కగా ఉంటాయి. ఏం చెప్పాలి వీళ్ళ బాధలు. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఈ విధంగా వీళ్ళ ఇబ్బందులు కనబడుతున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొద్దాం అనేటటువంటి ఆలోచనతోటే ప్రతిరోజు మార్నింగ్ 8 గంటలకు మార్నింగ్ న్యూస్ ఉంటుంది, ఈవినింగ్ 7 గంటలకు ఈవినింగ్ న్యూస్ కూడా ఉంటుంది. మీకు ఇబ్బంది ప్రతి అంశాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇంకోటి హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఎవరైనా ఉంటే దయచేసి మా ఆఫీస్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. మా ఆఫీస్ మీరు అమీర్పేటలో వచ్చినా, మధురానగర్ మెట్రో స్టేషన్ దగ్గరకు వస్తాం, మేము మాకు ఫోన్ చేసి ఉంటుంది, మా అడ్రస్ చెప్తాం, మా వాళ్ళు వచ్చి మిమ్మల్ని మా ఆఫీస్ తీసుకొస్తారు. హైడ్రా బాధితులు ఉంటే ఇమీడియట్లీ మా ఆఫీస్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఏదన్నా అన్యాయం జరిగినా కూడా గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ మీరు ఈ వేదికను ఉపయోగించుకొని మీరు బయటికి రండి. ఖచ్చితంగా ఏ విషయమైనా కానీ ఖచ్చితంగా మీ సపోర్ట్ గా టీఆర్టీవీ తెలంగాణ ఖచ్చితంగా నిలబడుతుంది. మమ్మల్ని కూడా ఆదరించండి, మిమ్మల్ని కూడా మీకు అండగా టీఆర్టీవీ తెలంగాణ అయితే ఉంటుందని కూడా చెప్తాము. అంత కథ ఏం లేవు, పేపర్లో కూడా ఏం లేవు. ఎల్లుండి విచారణకు రండి. హైడ్రా కమిషన్ కి హైడ్రా కమిషన్ రంగనాథ్కు హైకోర్టు నోటీస్ ఇచ్చింది, హాజరు కావాలని చెప్పారు. కోర్టులో ఇల్లు కూల్చోవద్దని చెప్పి ఆల్రెడీ పిటిషన్ ఉన్నప్పుడు, ఐ మీన్ స్టే ఆర్డర్ ఉన్నప్పుడు కూడా ఇల్లు కూల్చేసే ప్రయత్నం చేశాం. జిహెచ్ఎంసీలో ఆ పోస్టర్ వాల్ రైటింగ్స్ బ్యాన్ చేస్తా ఉన్నారు. ఈ పోస్టర్లు అన్ని బ్యాన్ చేస్తా ఉన్నారు. పోస్టర్లు బ్యాన్ చేసే కాదు మనం ఇంకొక ముచ్చట మాట్లాడుకుందాం అన్న. వీళ్ళు కూడా వాళ్ళ యొక్క పోస్టర్లు ఏదైతే సీఎం సంబంధించిన పోస్టర్ కావచ్చు, లేకుంటే ఏదైనా మీటింగ్ సంబంధించిన పోస్టర్లు కూడా బ్యాన్ చేయాలి. అవి కూడా ఎందుకంటే అవి కూడా చాలా మంది ఇబ్బంది. ప్లాస్టిక్ ఒక దిక్కు కాలుష్యం అవుతుంది, ఇంకో దిక్కు అది చేయలేదు. అట్లా మా నాయకులు కాదు, మా లీడర్లు కాదు. కాబట్టి చెప్తున్నాం, దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలారా ఏది మంచి ఏది చెడు అనేది ఒకసారి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంత దారుణమైనటువంటి సన్నివేశం ఉంటుందని చెప్పి ఎవరు ఊహించలే. హైడ్రా చేపట్టి ఈరోజు అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి. మస్తు మంది తిడుతున్నారు రేవంత్ రెడ్డి. ఎవరి దగ్గర లోగో పెట్టినా కూడా రేవంత్ రెడ్డిని పొట్టుకొని తిడుతున్నారు. గింత ఘోరమా, గింత దారుణమా అని చెప్పి తిట్టేటటువంటి కార్యక్రమం. 10 సంవత్సరాలు పరిపాలన చేసేటటువంటి కేసీఆర్ పైన కూడా ఇంత వ్యతిరేకత రాలే అన్న. తిడుతున్నారంటే ఇప్పుడు ఏ మిడిల్ క్లాస్ వాళ్ళకి అయినా కానీ సొంతింటి కళ అనేది చాలా పెద్ద డ్రీమ్. ఆ డ్రీమ్ కొంతమంది కొన్ని సంవత్సరాలు కష్టపడి రూపాయి కూడేసుకొని ఈ రోజు తినకుండా తిన్నా గానీ కొంతమంది వస్తా ఉంటారు, కట్టుకుంటా ఉంటారు. అలాంటి ఇల్లు నువ్వు కూడా కొడతా ఉంటే వాళ్ళు తిట్టరన్న. ఈ రోజు వాళ్ళ పొట్టరు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా ఒకసారి వాళ్ళు పడతారు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు తన్నా పడతారు, కానీ వాళ్ళ ఇంటి మీద వాళ్ళు ఏదైతే కళల రూపంలో కట్టుకున్న ఇల్లు ఏదైతే ఉందో దాన్ని కూల్స్తా అంటే ఎవరు ఒప్పుకోరు. ఈ రోజులో వాళ్ళ ఇల్లు అయినా కానీ రేపు ఎవరినైనా కానీ అంతెందుకన్నా సీఎం రేవంత్ రెడ్డి మంచిగా జూబ్లీ హిల్స్ అంత పెద్ద ఇల్లు ఉన్నది. ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ఉండమని ఆయన ఉంటుండా? సీఎం హోదాలకి ఈడికి వచ్చి ఉండేది అంటే నేను గాడగచ్చి ఎందుకుంటా ఇంట్లో ఉంటా అంటుండు. సో ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. సో మొత్తానికి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి ఒక డెడ్ లైన్ పెట్టిందనే చర్చ వినబడుతున్నది. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని అధిష్టానం కూడా చెక్ చేస్తుంది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కంప్లైంట్ ఇస్తున్నారు. వీళ్ళు నియోజకవర్గాలకు పోతే ప్రజలు వీళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. వీరు మాట్లాడలేదు. అసలు 33 జిల్లాలో 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు లెక్క లేరు. వాళ్ళకు తోలుబొమ్మ లేకున్నారు. మొత్తం రేవంత్ రెడ్డి సార్ హవానే నడుస్తున్నారు. కలెక్టర్లు ఏదైనా కార్యక్రమం చేస్తే ఎమ్మెల్యేలు ఫోన్ చేసి కలెక్టర్ గారు అది కరెక్ట్ గారు కదా అంటే సార్ మాకు తెలియదు, రేవంత్ రెడ్డి గారు ఆదేశం ఇచ్చినారు, సెక్రటేరియట్ నుండి మాకు ఆర్డర్స్ వచ్చినాయి, మేము చేస్తున్నాం. మన ఎమ్మెల్యే ఎందుకు ఇక గింత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి.